नमः श्री महागणाधिपते नमः श्री सरस्वती भक्तुलारा వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్న ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందరకాండలో పూర్తి చేసాం. యుద్ధకాండలో 41 సర్గలు పూర్తి చేసి 42వ సర్గలోని 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. జయచ్చురుబలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ఇచ్చేవం ఘోషయంతస్య గర్జంతస్య ప్లవంగమ అభ్యదావంతలంకాయ ప్రాకారం కామరూపిణ. ఏ రూపం అంటే ఆ రూపం ధరించగల శక్తి వానరులకు ఉన్నది. ఆ వానరులకి ముట్టడించిన వానరులకి రాముడు అన్నాడు. రాముడు ఎంతో ఉత్కర్షంతో ఉన్నాడు ఆ సమయంలో. ఇంకా లక్ష్మణుడు సుగ్రీవుడు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు అని వాళ్ళందరూ కూడా ఎవరు ఆ కామరూపులైన వానరులు పెద్దగా గర్జిస్తూ లంకా ప్రాకారం వైపు పరిగెత్తారు. వీరబాహుసు బాహుశ్య నలశ్చ పరసస్థ నిపీడ్యోపనివిష్టాస్తే ప్రాకారం హ్రియుదప ఏతిస్మంతరే చక్రు స్కందావార నివేశనం. వీరబాహు సుబాహు నలుడు పనసుడు అనే వానర నాయకులు లంకా ప్రాకారాలని ఆక్రమించి ఉన్నారు. ఇందులో సైన్యాన్ని మోహరించారు. పూర్వద్వారంతు కుముద కోటిభిర్ దశభిర్వృత ఆవృత్య బలవాంస్తౌ హరిభిర్జిత కాశిభి. బలవంతుడైన కుముదుడు జయశీలులైన 1,000,000 మంది వానరులతో కూడి తూర్పు ద్వారం దగ్గర అడ్డగిస్తూ నిలబడ్డాడు, ఎవరిని బయటికి రానికుండా లంకలో వాళ్ళని. సహాయాధ్యతో తస్యైవ నివిష్ట ప్రసభోహరి పనసస్య మహాబాహురు వానరైరభిసంవృత. ఆ కుముదుడికి సహాయం చేయడం కోసం ప్రసభుడు అలానే పనసుడు వానరులతో కలిసి అక్కడ నిలిచి ఉన్నారు. దక్షిణ ద్వారమాసాధ్య వీరః శతబలి కవి ఆవృత్య బలవాంస్తౌ వింశచ్చ కోటిభిర్వృత. ఇక శతబలి 20 కోట్ల మంది వానరులతో కలిసి దక్షిణ ద్వారం యొక్క నైరుతి భాగాన్ని అడ్డుకుని ఉన్నాడు. సుషిణ పశ్చిమ ద్వారం గత్వా తారాపితా హరి ఆవృత్య బలవాంస్తౌ కోటి భిరావృత. ఇక తార తండ్రి అయిన సుషేనుడు నైరుతి ద్వారాన్ని 1,000,000 కోట్ల వానరులతో కూడి ఆక్రమించాడు. రేపు మనం 27వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.